హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమా టికెట్ రేట్స్ ఏపీలో పెంచడం పైన ఇప్పుడు వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చేశారు, అధికారంలో ఉంటూ టికెట్ రేట్స్ పెంచేసుకుంటున్నారంటూ ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనిపైనే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమండి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఓ వైపున అయితే వైసీపీ విమర్శలు అయితే చేస్తుంది, పోస్టులు పెడుతుంది. సో బెనిఫిట్ షోలకు ₹1000 టికెట్ ఏంటి అంటూ అలా పెట్టడం చూస్తూ ఉన్నాం. సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి ఓజీ సినిమా టికెట్ రేట్స్ పెంపు విషయం గురించి, వైసీపీ చేస్తున్న ఈ విమర్శల గురించి మీరేం చెప్తారు మేడం? ముందు అసలు వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో కనుక్కోండి. వాళ్ళ ఊరికే మీరు జీతభత్యాలు ఇస్తున్నట్టేగా, అవును. మరి ఆ తిండి ఎలా అరుగుతోంది మీకు? ఉమ్, ఫస్ట్ మనం అడిగే ముందు మనం ఏం చేస్తున్నాము, గురువింద గింజ తన కింద నలుపు ఎరగదట. ఉమ్, సో నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు సరే, బట్ ఆయన ఒక నటుడు, పర్మిషన్ తీసుకుని నటిస్తున్నారు. ఇంకొకటి, ఆయన సంపాదించిన దాంట్లో ఆయన సేవకి చాలా ఖర్చు పెడుతున్నారు. మరి అది కూడా మాట్లాడండి. ఇప్పుడు మన రోజా గారు ఉన్నారండి, రోజా గారు ఆడుదాం ఆంధ్ర అన్నారు. ఆటలో ఆవిడ 119 కోట్లు మరి నొక్కేశారు. మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి, వైసీపీ వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు మద్యం కుంభకోణం, ఇవాళ ఎన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయి, ఎన్ని అవును. షెల్ కంపెనీలు. ఇప్పుడు మనీ లాండరింగ్ మీద 11 కంపెనీల మీద సోదా జరుగుతోంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 800 ప్లస్ జిఎస్టి టికెట్ పెంచారు. పుష్ప 2 కూడా పెంచారు కదా ఈ గవర్నమెంట్ వచ్చాక. ఉమ్, మరి పుష్ప 2 అంటే మరి మీరు సపోర్ట్ చేశారు కదా బన్నీకి, అంటే అతను ఎవరు, అల్లు అర్జున్ కి ఉమ్, వైసీపీ సపోర్ట్ చేసింది కదా. ఆ రోజు మరి నోరెందుకు ఎత్తలేదు? మీకు పవన్ కళ్యాణ్ మీద ఇంకా అక్కసు పోవట్లా. మీరు అలా మాట్లాడి మాట్లాడి మాట్లాడే వీళ్ళందరినీ ఇంకా గొప్ప వాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు ఒక కసి వచ్చే కదా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రజలు. ఉమ్, పవన్ కళ్యాణ్ మీరు క్రిటిసైజ్ చేస్తేనే కదా, లోకేష్ ని క్రిటిసైజ్ చేస్తేనే కదా మంగళగిరిలో అంత పెద్ద మెజారిటీ వచ్చింది. ఈయనకు కూడా మంచి మెజారిటీ వచ్చిందిగా పిఠాపురంలో. ఉమ్, అంటే నేను అనేది ఏంటంటే, ప్రతిదీ ఒకే దృష్టితో చూడొద్దు మీరు. ఒక నటుడు ప్లస్ ఒక రాజకీయ నేత. ఎన్టీ రామారావు గారు కూడా నటుడుగా ఉన్నారు, తర్వాత రాజకీయ నేత అయ్యారు, తర్వాత కూడా సినిమా చేసినట్టున్నారు వారు. అవును. చేయకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సినిమాలు చేయకూడదని ఎక్కడ రూల్ లేదు. ఇక్కడ కూడా అంత గొడవ జరిగింది అల్లు అర్జున్ సినిమా విషయంలో. ఉమ్, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. మరి అప్పుడు మీరు నోరెత్తారా? ఇవాళ ఎందుకు గగ్గోలు పెడుతున్నారు మీరు? 800 ప్లస్ జిఎస్టి, అది ప్రజలు కదా డిసైడ్ చేస్తారు వెళ్ళాలా వద్దా అనేది. ఉమ్, చూసే వ్యక్తి డిసైడ్ చేస్తాడు. మీరు మీరు మీ హయాంలో అసలు రోడ్లు వేశారా? మీరు ప్రజల్ని హింసించారు. మీరు రేట్లు ఏది పెంచకుండా మీరు డబ్బులు నొక్కేశారా అని. అందుకని వైసీపీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదండి. ఫస్ట్ థింగ్, ఉమ్, ఇవాళ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉంటారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలదీయాల్సింది, వచ్చి మీరు పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు పెంచారు, హీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ కదా. నీకు వచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు, నువ్వు ఎక్కడో కూర్చుని స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తావు? ఇంకో దరిద్రం ఏంటంటేనండి, వైసీపీ వాళ్ళు చేసే పని, ఓ ప్రెస్ మీట్ పెడతారు, వెళ్తారు, ఏదో వస్తారు, చెప్తారు, పోతారు, ఉమ్, మళ్ళా మనిషి కనిపించారు. ఓకే. వ్యక్తుల్ని బట్టి మీరు ఇష్యూస్ చేయొద్దు. సమస్య ప్రజలకు సంబంధించింది అయితే మీరు గళం ఎత్తండి. మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ వచ్చి మాట్లాడండి. అప్పుడు సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. మీరు మీ హయాంలో 5 ఏళ్లలో సినిమా పరిశ్రమనే పట్టించుకోవాలా. చిరంజీవి ప్లస్ చాలా మంది పెద్దలు వస్తే వాళ్ళని కనీసం మీరు వాళ్ళ కార్లు లోపలికి రానివ్వకుండా వాళ్ళని నడిపించి, చిరంజీవి గారు నమస్కారం పెడితే పెట్టకుండా దాని మీద పోసా అని ఒక వ్యాఖ్యానం చేసి ఏమైపోయాడు ఇవాళ పోసాని, ఏమైపోయాడు. అవును. అందుకని ఒక్కటేనండి, కర్మ అనేది రిటర్న్స్ అని. ఎప్పటికైనా కర్మ ఉంటుంది. మనం చేసేది, మన మాట, మన చేత అనేది మన నిర్ణయిస్తుంది మనం ఎలాంటి వాళ్ళం, మన ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా ప్రజలు ఇష్టపడ్డారు. ప్రజలే గెలిపించలేదు, ప్రజలే గెలిపించారు. ఉమ్, అంటే వాళ్ళు సీరియస్ గా తీసుకోలే ఫస్ట్ పవన్ కళ్యాణ్ని. మీకు అర్థమైందా? ఎప్పుడైతే మీరు ఏంటి, నువ్వు ఒక సీటు కూడా గెలవలేదు, నువ్వు అసెంబ్లీ గేట్ తాకడానికి కూడా అర్హుడవు కాదు అని ఎప్పుడైతే రోజా అందో,
ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. అవును కదా, మనం పవన్ కళ్యాణ్ ఎందుకు గెలిపించలేదు, ఆయన మిగతా వాళ్ళకంటే బెటరే కదా అనుకున్నారు. అనుకుని గెలిపించారా లేదా? అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళాడా లేదా ఆయన? నగరిలో ఎంటర్ అవ్వగలిగిందా రోజా? అది అంటే నేను అనేది ఏంటంటే, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నామని విర్రవీగకూడదు, అధికారంలో లేవని రాళ్ళు వేయకూడదు. ఇప్పుడు మీ ఉనికిని కాపాడుకోవడానికి చూసుకోండి అని మనం వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అసలు ఎందుకు రావు అసెంబ్లీకి? పులివెందుల ఎమ్మెల్యేవి నువ్వు, ఇప్పుడు ఒకప్పుడు ముఖ్యమంత్రివి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రివి, ఇప్పుడు నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, అది కూడా పులివెందులకి. నువ్వు పులివెందుల ప్రజల తరఫున రిప్రజెంట్ చేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా మీరు జీతభత్యాలు తీసుకుంటున్నారా లేదా? అంటే కోట్లు కోట్లు సంపాదించుకున్నారు, అయినా ఇది నాకు వద్దు అని మీరు ఎక్కడైనా రాతపూర్వకంగా ఇచ్చారా, నాకు ఈ జీతభత్యాలు వద్దని? ఒక సినిమా తీస్తాడండి ఒక నిర్మాత, కోట్లు ఖర్చు పెట్టి తీసినప్పుడు కొన్ని సందర్భాల్లో టికెట్ పెడతాడు. తప్పొప్పులు నిర్ణయించాల్సింది మీరు నేను కాదు, సినిమా చూసేవాళ్ళు. మేము ఇంత రేటు పెడితే చూడమని మొత్తం అందరినీ ధర్నా చేయమనండి, అప్పుడు రేట్లు తగ్గిస్తారు. ఇప్పుడు అన్ని షోలకి పెట్టారుగా, కొన్ని షోస్కేగా పెడతారు, స్పెషల్ షోస్ గా బెనిఫిట్ షోస్ కదా పెడతారు. మరి మీరు దానికే గగ్గోలు ఎందుకు పెడతారు? మొత్తం షోలకు పెడితే యూ కెన్ ఆస్క్, అప్పుడు కూడా మీకు అడిగే అర్హత లేదు వైసీపీ వాళ్ళు. ఓకే, అది నేను చెప్తా. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా మీరు అన్నట్టుగా ఇది సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతుంది. సో బాగా హిట్ అవ్వాలని కోరుకుందాం అండి, ఎందుకంటే మంచి హిట్ కావాలి. ఈ మధ్య కాలంలో అంత సినిమాలు, చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్ అందుకున్నాయి. అంటే ఈవెన్ మీడియం గా వచ్చిన సినిమాలు కూడా, మిరాయి లాంటివి చాలా బాగా వెళ్తున్నాయి. తర్వాత అదేంటి ఇంకొకటి లిటిల్ హార్ట్స్, ఇంకా 2-3 సినిమాలు చాలా బాగా వెళ్తున్నాయి. మంచిదే కదా, శుభ సూచకం. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. 24 క్రాఫ్ట్స్ కదండి, ఏ సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకోవాలి. కమెంట్ చేయడం ఒక సెకండ్ పని అండి, ఈ సినిమా బాగుంది బాగోలేదు మనం చూడకుండా చూసి చెప్పటం అనేది సెకండ్స్ పని. కానీ తీసే వాళ్ళు కష్టపడి ఇన్ని రోజులు తీస్తారు కాబట్టి సినిమా బాగుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందులో ఇప్పుడు యూత్ కూడా వాళ్ళ ఆలోచన విధానం బాగుంది, మారింది. వాళ్ళు నిజంగా సినిమా బాగుంటే వాళ్ళు ఎవరని కూడా ఆలోచించట్లే, పెద్ద హీరో ఉన్నాడా లేకపోతే పెద్ద సంస్థ, ఇవేమి ఎవడు చూడటల్లా. ఆ కంటెంట్ నచ్చితే, అది ఒక లైన్ నచ్చినా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో మంచి, అంటే నేను అనేది హెల్దీ వాతావరణం ఇది. కాబట్టి ఓజీ బాగా హిట్ అవ్వాలని కోరుకుందామండి. వైసీపీ వాళ్ళు చేసే కమెంట్స్ మనం పట్టించుకోకర్లేదు. అంటే నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నట్టు చేయబోతున్నారు, ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వైసీపీలు గతంలో చేశారు, హరిహర వీరమలకు చేశారు, లైలా మూవీకి చేశారు. సో అటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే ఈ సినిమాకి ఏమన్నా ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉందా మేడం? వాళ్ళ మీరు చేశారు కదా, హ్యాష్ ట్యాగ్ పెట్టారు కదా లాస్ట్ టైం, బాయ్కాట్ హరిహర వీరమల, బాయ్కాట్ లైలా. ఇప్పుడు పెడితే ఈసారి తాట తీస్తారు ఎవరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడ సినిమా హిట్ అవడం హిట్ కాకపోవడం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళ చేతుల్లో లేదండి. ఇప్పుడు చెప్పుకునేదే మనం, కంటెంట్ బాగుంటే జనరల్ గా అది హిట్ అవుతుంది. కాబట్టి ఓజీ మీద చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాదు, మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ సభల్లో కూడా సీరియస్ గా మాట్లాడుతుంటే ఓజీ ఓజీ అని అరుస్తుంటే ఆయన చెప్పారు కూడా, మీరు సందర్భాన్ని బట్టి మీరు అరవండి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ కాదని. సో ఓజీ మీద నిజంగానే మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మనం అనుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.